ఇవాళ మనం చికెన్ కీమా కబాబ్స్ చేసుకుందాం. ముందుగా నేను చికెన్ని వాష్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ పెప్పర్. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్స్ దాకా బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనము టిక్కీల్లాగా తయారు చేసుకుందాం. చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలాగ రౌండ్గా చేసుకొని ఇప్పుడు దాన్ని టిక్కీస్ లాగా ప్రెస్ చేసుకుందాం. టిక్కీస్లా చేసుకున్నాక మనము ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడెక్కాక మనం కబాబ్స్ని ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకుందాం. ఒక వైపు కాలిందండి, ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకుందాం. దీన్ని కూడా కొద్దిసేపు కాల్చుకుందాం. 2 వైపులు కాలినాయి కదండి, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. టేస్టీ కబాబ్స్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.